పల్లి గ్రామం మాది 811, 812, 813, 814, 815 గల సర్వే నంబర్ల 18 ఎకరాల 20 గుంటలు మా జాగుండే. దాని మా తాతల ఆస్తి ఇది, ఇప్పటి నుంచి వచ్చింది కాదు. 80, 70, 50 ఏళ్ళ 60 ఏళ్ళ కిందటి జాగా ఇది. దీనికి ఏదైతే ఉందో ఈ కేసు నడుస్తుండే. ఆ కేసు విషయంలో ఆయన గెలిచి మాది 2007లో మాకు ఒక ఆర్డర్ వచ్చింది, జడ్జిమెంట్ వచ్చింది, మా జాగాని మాకు వచ్చింది. మాకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకోర్టుకి వెళ్ళి వాళ్ళు ఏదో ఆర్డర్ తెచ్చుకొని మా అడ్వకేట్లను మేనేజ్ చేసుకొని వాళ్ళు ఆర్డర్ తెచ్చుకొని ఇవాళ ఆ రోజు కూడా ఇది డెవలప్ చేసేటప్పుడు మేము అడ్డుపడడానికి వచ్చాము. మేము కొంతమందిని పెట్టి మమ్మల్ని దౌర్జన్యంగా తోసేసి అన్యాయంగా తోసేసి ఎలగొట్టేశాడు ఇక్కడి నుంచి అని. ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి అన్నాడు. మేము కోర్టులో కేసు పుటప్ చేశాము, హైకోర్టులో వేసాము. హైకోర్టులో వేసినప్పటి నుంచే మేము ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నాం, ఉడాలో ఇస్తూ ఉన్నాం, ఎంఆర్ఓలు ఇచ్చాము, మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇచ్చాము. అప్లికేషన్ ఇచ్చినా కూడా ఆయన పర్మిషన్ తెచ్చుకున్నాడో ఏం తెచ్చుకున్నాడో తెలియదు. ఈ డెవలప్మెంట్ చేసి ఇది ఆపమన్నా కూడా ఆయన విల్లాలు కట్టుకుంటా డెవలప్మెంట్ చేసుకుంటా అమ్ముతున్నాడు. ఈరోజు కూడా 40 to 50% అమ్మాడు. మాకు ఈ మధ్యన స్టేటస్కో ఆర్డర్ వచ్చింది. మాకు ఆర్డర్ వచ్చినాక కూడా ఆయన అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కొంతమంది వచ్చారు, అడిగితే కూడా రేట్ చెప్పి ప్లాట్లు అమ్ముతున్నాం అంటున్నాడు. నిన్న మొన్న కూడా వెనకాల పని చేస్తున్నారు వీళ్ళు, ఏ పని ఆపట్లేదు. ఈయన దయచేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. వాని తాత సొమ్మ, వాడి అయ్యే సొమ్మ, మా తాతలది, మా నాన్న వాళ్ళది, మాకు చెందండి. అతను ఎట్లా కడతాడు, అతనికి ఏమున్నది, మమ్మల్ని కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా. ఇంతమంది ఉన్నారు, 50 మంది ఉన్నారు. 50 మందిని ఎవరిని కూడా అడగకుండా ఆయన ఇంత చేస్తున్నాడు అంటే ఆయనకు ఎందుకు? ఎవరి సొమ్మని చేస్తుండు? వాని తాతదా, వాని అయ్యదా? రమ్మని వచ్చి మాట్లాడమను ఏదన్నా ఉంటే. 18 ఎకరాల 20 గుంటలు, 18 ఎకరాల 20 గుంటల భూమి ఇంతమంది విడిచిపెట్టి ఆయన ఒక్కడు ఎందుకు చేస్తాడు? ఉంది 5 పాలండి. 5 పాలల్లో ఏం చేస్తాడంటే స్టార్టింగ్ డెవలప్మెంట్ అడ్డుపడ్డాము. మేము న్యాయం చేస్తామని పిలిపించాడు. మా దాంట్లో కొంతమంది వచ్చినాం. మేము వస్తే మమ్మల్ని లాఠీగా వెళ్ళగొట్టేసిండు. మేము కోర్టు నుంచి తెచ్చుకోమండు. మేము తెచ్చినాము, వచ్చినా మీద కూర్చున్నాం. రమ్మని చెప్పేదని ఉంటే మాట్లాడతాం. మేము అంతే, ఏమి లేదు. మేము ఏడికంటే అడిగిపోతాం. వేరే వాళ్ళని పంపించి కూడా మీకు న్యాయం చేస్తామని పిలిపించిండు. మా దాంట్లో కొంతమంది మాట్లాడొచ్చారు. ఆ 5 పాలల్లో 2 పాలకు ఏం న్యాయం చేసిందో తెలియదు, వాళ్ళు రాలేదు. మా 3 పాలకు సంబంధించి దండు ఫ్యామిలీ, చెంచల ఫ్యామిలీ, కొల్కూరు ఫ్యామిలీకి సంబంధించి మేము కేసు వేసుకున్నాం. మేము మొత్తం 5 కుటుంబాలకు సంబంధించిన జాగిది. 2 కుటుంబాలకు ఆయన ఏం న్యాయం చేసిండో వాళ్ళకి తెలియాలి. పిలిపించి న్యాయం చేస్తా అని పిలిచిండు. 10వ పరకో ఇస్తా అంటున్నాడు ఆయన. 10వ పరకో మాకెందుకు ఇస్తాడు? మా జాగా కోసం, మా జాగా మాకు కావాలి, మా న్యాయం మాకు కావాలి. దయచేసి న్యాయం చేయడానికి కోరుకుంటున్నాం. మేము మేము కోర్టులో కేసు ఉండగా హెచ్ఎండి ఎట్లా ఇచ్చింది నాకు అర్థం కాలేదు. మీరు కోర్టులో పిటిషన్ చేసినప్పుడు అవును, కేసు నడుస్తుండగా ఆయన పర్మిషన్ తెచ్చుకొని వెంచర్ చేసిండు. ఇప్పుడు మా వాళ్ళు ఎవరు అమ్మలే, ఎవరున్నారో తెలియదు. మాకు ఆపోజిట్ వాళ్ళు ఉన్నారేమో, మా వెనకాల గోతులు లేవు, మాకు సంబంధించిన వారు ఉన్నారు తెలియదు. మేము సంతకాలు కూడా పెట్టాలి, మా ఎవరి సంతకాలు ఎందులో లేవు. చూసుకోరి, ఇంతమంది ఉన్నాం, ఒక్క సంతకం ఉంటే చూసుకోరి మేము అమ్మినట్టుగా. దీంట్లో కుటుంబంలో దండు ఫ్యామిలీకి సంబంధించి ఈ టెన్షన్ పెట్టుకొని 2 మంది, ఒక ఆయన మందు దాకా చచ్చిపోయాడు. 2 చనిపోయారు. ఇంతమంది ఈ కోర్టు చిన్న పిల్లలు 2 ఉన్నారు. ఈమె భర్త తిరగలేక ఊరేసుకొని చనిపోయాడు. మరి మా పరిస్థితి ఏంటి? హైకోర్టుకి వెళ్ళి డబ్బులు పెట్టాలంటే చచ్చిపోయింది. ఇప్పుడు మేము కూడా రావాలంటే మనిషికి ఇంత పెట్రోల్ పోసుకొని ఈయనే తలగ పెట్టుకుంటాం. మాకు న్యాయం జరగకపోతే ఏం చేస్తాం చెప్పు? మా బతుకుదేరు ఏముంది? ఏం లేదు బతుకుదేరు. మరి న్యాయం చేసినట్టయితే న్యాయం చెయ్యి, లేకుంటే సాగమంటే ఈయనే చచ్చిపోతాం సార్. మరి ఈయనే చచ్చిపోతాం. మాకేం ఆధీనం లేదు, చచ్చిపోయిండు. ఏం చేయాలి? న్యాయం చెయ్యదు. మీకే న్యాయం అనిపిస్తే న్యాయం చేయదు, లేకుంటే ఆయన మల్లారెడ్డి న్యాయం చెప్పకుండా ఇక్కడనే వేసుకొని అడిగి ఉన్నాము. వీళ్ళందరూ చిన్న పిల్లలు, వీళ్ళు ఇది చేసిండ్రు. చెప్పు, మా చిన్న పిల్లలు ఎట్లా సార్? మేము మా భర్తలు పోయినట్టుగా మేము ఏదైనా ఒకటి చేసుకొని చనిపోతాం సార్. ఇక మేము మా పిల్లలు ఆగమవుతారు. ఇక ఈ మల్లారెడ్డి చేయబట్టుగా మేము మొత్తం ఇట్లా మా భర్త మేము అన్యాయం అయిపోతే ఇక మా పిల్లలకి అన్యాయం అయిపోతారు. ఇక ఆనా నుంచి మేము నమ్మకాలు ఉన్నందుకు మాకు ఉన్నదకి ఆశ సార్. మాకు ఇదే ఉన్నదని చూసుకుంటే మాకు ఇంత అన్యాయం చేసారు మమ్మల్ని. మేము ఎట్లా చేయాలి సార్? మేము
మా కొడుకులు ఇద్దరు తిరిగి 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 సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. నాకు ఇప్పుడు ఆమె కొవ్వరు లేరు చూడడానికి. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది? ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఇద్దరు ఉంటే ఇద్దరు చనిపోయారు. నాకు ఎవరు లేరు. తిరిగి తిరిగి నా కొడుకు మరి మమ్మల్ని కూడా వేసుకోమండి. ఈ కోల్కూరి దండు ఫ్యామిలీ వీళ్ళందరూ ఒక 5 ఫ్యామిలీలు కలిసి సత్యసాయి ట్రస్ట్ అని ఒక పర్సన్కి అమ్మారు. జానకి రాములు అని ఈసీఐలో ఎంప్లాయీ. ఆయన స్కూల్ పెడదామని కొన్నాడు. ఆయన కొన్నాక ఏమైంది 2005లో మళ్ళా వీళ్ళు చంద్రారెడ్డి అని ఇంకొక ఆయనకు అమ్మిండ్రు. లక్ష్మీనారాయణ చంద్రారెడ్డి అని ఇద్దరికి అమ్మిండ్రు. మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ ఏమని, మేము ఈ పిల్లలం ఉన్నాము, మేము సైన్ పెట్టలేదు, మా తాతల ఆస్తి వాళ్ళు మాకు ఇది మా సహకారం లేకుండా వాళ్ళు అమ్మినందుకు వాళ్ళకి చెల్లదని చెప్పి మళ్ళీ 2005లో అమ్మిండ్రు. ఆ 2005లో అమ్మినాక ఏమైంది, మళ్ళా 2019లో ఈ సత్యసాయి ట్రస్ట్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ వల్ల కోర్టు ఆర్డర్ వచ్చింది. లోవర్ కోర్టులో గెలిచినాం. ఆర్డర్ కాపీ కూడా ఇప్పుడు మీ అందరికీ ఒక కాపీ ఇస్తా. దాని తర్వాత ఏం చేసిండ్రు వీళ్ళు, ఆర్డర్ కాపీ వచ్చినాక ఈ లిటికేషన్లో ఆయన కూడా ఓల్డ్ అయిపోయింది. 2019లో ఆయనకు ఆర్డర్ వచ్చింది. పాపం 20 ఏళ్ళు కొట్లాడిండి ఆయన, జానకిరాములు అనే మనిషి. 20 ఏళ్ళు కొట్లాడినాక 2020లో చచ్చిపోయింది ఆయన. చచ్చిపోతే ఏమైంది, ఇక వాళ్ళ పిల్లలు, వాళ్ళ లీగల్ ఎయిర్స్, వాళ్ళ అక్క, ఒక కొడుకున్నాడు, ఒక ఓల్డ్ ఏజ్ మదర్ ఉంది. వాళ్ళందరూ ఏం చేసిండ్రు, వచ్చి ఇట్లా మేము అమ్ముతాం ఈ జాగా అంటే గురుదేవి అనేట ఆమె కొన్నది. కొన్నాక దీన్ని లేఅవుట్ డెవలప్ చేసి దీన్ని ప్లాట్ల లెక్క చేసినాం. దాని తర్వాత వీళ్ళు ఈ చంద్రారెడ్డి వీళ్ళందరూ వచ్చేసి ఇట్లా మేము ఓడిపోయినాము అది ఇది అని చెప్పి చెప్పిండ్రు. వాళ్ళంతా సెటిల్ అయిపోయినరు. వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఫస్ట్ సారి సత్యసాయి ట్రస్ట్కి అమ్మిండ్రు, సెకండ్ టైం ఏమో మళ్ళీ చంద్రారెడ్డికి అమ్మిండ్రు, థర్డ్ టైం ఇప్పుడు వచ్చి మాకు ఇంకా ఇండ్లు ఉంది అని చెప్పి వీళ్ళ మన్మళ్ళు, అంటే తాతలు తిన్నారు, తండ్రులు తిన్నారు, మళ్ళీ ఇప్పుడు మన్మళ్ళు వచ్చి మాకు ఉంది ఇలా హక్కు అని వస్తుంది. మూడో తరం అడుగుతున్నట్టు ఇప్పుడు అర్థం. ఇది ఎంతవరకు న్యాయం నాకైతే ఇది అర్థమైతలేదు. ఏడు దాకా పోతుంది. వీళ్ళ పిల్లలు, వీళ్ళ మన్మళ్ళు కూడా వచ్చి తింటారా ఇప్పుడు? అది ఏదుందో ఇప్పుడు కోర్టు ఆర్డర్ వచ్చింది అంటారు. స్టేటస్ కో అని ఇలా క్లియర్గా కనబడుతుంది. మీ దగ్గర అమ్మినట్టు ఏమైనా ఉన్నాయి, సేల్ డీడ్ కాపీస్ అన్నీ ఉన్నాయి. ఆ సేల్ డీడ్ కాపీస్ ఉన్నాయి. ఆ ట్రస్ట్ మళ్ళీ వేరే కంపెనీకి అమ్మిండ్రు. ఆ కంపెనీ నుంచి డెవలప్మెంట్ అయింది, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, ఫైనల్ లేఅవుట్ రిలీజ్ అయింది. ఇది మీకు ఇది ఓన్లీ లేఅవుట్ చేసి మనం ఎల్పీ నెంబర్ మీద అమ్ముడు కాదు. ఫైనల్ లేఅవుట్ అయిపోయినాక ఓసీ వచ్చినాకనే మనం ఇది స్టార్ట్ చేసినాం అమ్మడం. మీ దగ్గరకు వచ్చేసరికి ఎన్నోసారి అమ్మిండు, మీ దగ్గరకు వచ్చేసరికి ఎన్ని చేతులు మారినాయి? ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్ సత్యసాయి ట్రస్ట్ ఉంది కదండి, వాళ్ళది లోవర్ కోర్టులో ఆర్డర్ ఉంది. ఆర్డర్ ప్రకారంగా కొన్నాం మేము. ఆ సెకండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళని కన్సెంటింగ్లో పెట్టి కొన్నాం. మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళని కూడా విట్నెస్లో పెట్టి అప్పుడు కొన్నాం. ఏం చెప్తున్నారు? ఇది ఏదున్నా కోర్టు నుంచి తెలుసుకోవాలని చెప్తున్నాను. వీడికి వచ్చి ఇట్లా లేఅవుట్ దగ్గర గడబడి చేస్తే అదంతా ఎవరికి మంచిది కాదు. ఇది అన్ని న్యాయపరంగా అన్నీ తెలుసుకొని కరెక్ట్గా రావాలి. ఇప్పుడు న్యాయం కోర్టు చెప్పింది అనుకోండి, ఇది వాళ్ళదే జాగా వాళ్ళకి ఇచ్చేయండి అంటే ఇప్పుడు తాళమేసి ఇచ్చేసి వెళ్ళిపోతాను. నాకేం అభ్యంతరం లేదు. బట్ అట్లా కాదని చెప్పి మమ్మల్ని ఏదో బ్లాక్మెయిల్ చేసి రచ్చకు లేపి అది ఇది ఆ పేరు ఈ పేరు వాడి దాన్ని బదలాం చేస్తానంటే ఇది మంచిది కాదు. అది మొత్తం